విజయవాడ నగరంలో సుందరాకాండ చిత్ర బృందం సందడి చేసింది. సుందరాకాండ చిత్ర ప్రమోషన్లో భాగంగా హీరో నారా రోహిత్, హీరోయిన్ శ్రీదేవి, మరొక హీరోయిన్ వృత్తి వాఖని ఇక విజయవాడ వెళ్లారు. సుందరాకాండ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని హీరో నారా రోహిత్ చెప్పారు. పూర్తి వినోదాత్మకంగా చిత్రం రూపొందించామన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సాధారణ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో ఆద్యాంతం ప్రేక్షకులు ఆలోచిస్తుందని చెప్పారు. చిత్రంలో నటించిన తనకు సంతోషంగా ఉందని హీరోయిన్ శ్రీదేవి చెప్పారు. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ ఒక పూర్తి స్థాయి ప్రేమ కథ చిత్రంలో నటిస్తున్నానన్నారు. ఈ చిత్రంతో తన క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పారు. సుందరాకాండ చిత్రంలో అవకాశం రావటం తన అదృష్టమని హీరోయిన్ వృత్తి వాఖని చెప్పారు. మొట్టమొదటిసారిగా హీరో నారా రోహిత్తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సో ఇలాంటి ఎలిమెంట్స్ వల్ల సో అది దట్ ఈస్ ఓన్లీ ఎలిమెంట్. అండ్ అదర్ దెన్ దట్ యూ ఫీల్ ఎక్సైటెడ్ వెన్ యూ సీ ద ఫిల్మ్. ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు కొంచెం ఇదేంటి ఎలా ఉందనుకున్నాను. బట్ థింగ్ అంటే వెన్ ఈ రోడ్ సీన్స్ అన్ని రాసిన తర్వాత వెరీ ఎక్సైటింగ్ అని చాలా ఫ్రెష్గా రాశాను. అంటే నేను చూసిన సినిమాల్లో కూడా నేను చాలా సినిమాలు చూసుంటాను. బట్ ఏంటంటే చాలా ద రైటింగ్ స్టైల్ ఇస్ వెరీ న్యూ. సో సీన్స్ కన్సీవ్ చేసిన విధానం సో అది ఎక్సైటింగ్ అనిపించింది. సో డెఫినెట్గా నేను చదివినప్పుడు నాకు ఎక్సైటింగ్ అనిపించింది. ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇట్ ఇస్ లైక్ బ్లెండ్ ఆఫ్ అంటే ఇప్పుడు హై క్వాలిటీస్ కోసం ఎదుగుతున్న ఒక క్యారెక్టర్ ఒక అమ్మాయి దొరికిన తర్వాత అది తగిలే సిచ్యువేషన్స్ వల్ల జనరేట్ అవుతుంది. సో అన్ని క్యారెక్టర్స్ కూడా కథలోనే ఉంటాయి. సో ఖచ్చితంగా వెన్ యూ సీ ఇట్ అంటే నేను చెప్పలేను. బట్ వెన్ యూ సీ ఇట్ ఇన్ ద థియేటర్స్ యూల్ అండర్స్టాండ్ నేను ఏం చెప్పదలుచుకోలేదు. సో డెఫినెట్గా సీ ఐ గవర్నమెంట్ హెల్ప్. బట్ ఏంటి అంటే 30 దాటిన తర్వాత ఒకసారి ఆలోచించుకొని ముందే చేసుకోండి అనేది అర్థమవుతాము ఈ సినిమా చూసిన తర్వాత. సో సో సీ ఇట్స్ అ ఫనీ టైప్. దీంట్లో సీరియస్గా తీసుకునే ఎలిమెంట్స్ ఏం లేదు. ఇట్స్ అ వెరీ ఈజీ ఫిల్మ్. మీరు థియేటర్కి వచ్చి యువర్స్ ఎంజాయ్ చేసి హ్యాపీగా ఒక స్మైల్తో ఇంటికి వెళ్ళిపోయాలి. నేను యాక్చువల్గా చాలా సార్లు అన్నాను, ఇది క్వశ్చన్ వస్తూనే ఉంది. నిజంగానే ప్లాన్ చేసి తీసుకోలేదండి. ఇన్నిసార్లు మీరు అడుగుతున్నారని తెలుసుంటే డెఫినెట్గా నేను ఇంకా మెనీ ఇయర్స్ బిఫోరే స్టార్ట్ చేసి ఉంటాను మళ్ళీ. బట్ ఐమ్ వెరీ హ్యాపీ అండి. నాకు చాలా పర్సనల్గా నాకు చాలా మంచి పాజిటివ్ దట్ ఫీడ్బ్యాక్ వచ్చింది. నేను ఫస్ట్ టైం టీజర్ రిలీజ్ అయినప్పుడు మీడియా దగ్గర నుంచి ఫస్ట్ వచ్చింది. సో అది చాలా చాలా హ్యాపీ నాకు. సో ద రిసెప్షన్ వాజ్ వెరీ వెరీ బాగుంది. ప్లాన్ చేసి గ్యాప్ తీసుకోలేదు. బట్ పర్లేదు, ఇట్స్ ఓకే. గ్యాప్ వచ్చింది, మళ్ళీ వచ్చాను సుందరకాండ ఫిల్మ్తో. స్కూల్ స్టూడెంట్ లా ఉన్నారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అబ్బా థ్యాంక్ యూ అండి. అదే ఆ పోస్టర్ నాకు చాలా నచ్చింది. పెద్దగా నేను ఇంట్లోనే పెట్టుకోబోతున్నాను. బట్ yes, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అది చూసినప్పుడు నాకు సంతోషంగానే ఉంది. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు మెయింటైన్ అండి. బట్ చాలా కష్టపడుతున్నాను. సో హీరోయిన్ గా చేస్తున్నారు, మధ్యలో రవితేజ గారి సిస్టర్ లో కూడా చేస్తున్నారు. సో ఇందులో క్యారెక్టర్ మరి హీరోయిన్ గా ఎంట్రీ పోతున్నారా? అంటే హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఏంటి? జస్ట్ నాకు వచ్చి హీరోయిన్ అంటే ఓన్లీ సాంగ్స్ పాడాలి, ఓన్లీ లవ్ ఇంట్రెస్ట్ ఉండాలంటే హీరోయిన్ కాదు. ఇప్పుడున్న సినిమాలో అట్లాంటి కాన్సెప్ట్ అనేది ఏ క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ బాగుంటే మనకి కథకి ఇంపార్టెన్స్ ఉండాలి. ఊరికే వచ్చామా పోయామా కాకుండా మన క్యారెక్టర్